భయంకరంగా కనిపిస్తుందో ఒక్కసారిగా ఏమైపోయిందంట, నీటి మట్టం పెరిగిందంట. కారణం ఏంటి అని అంటే, ఎక్కడైతే నీటి మట్టం పెరిగిందో ఆ ప్లేస్లో ఈ జీవి ఉంది అని నాసా పరిశోధనలో తేలింది. ఈ పరిశోధనలో తేలినటువంటి ఈ జీవి గురించి యోబుతో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అదే ఏంటి అనంటే లెవిథియాన్ 34. తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. అది గొప్ప వాటన్నిటిని తిరస్కరిస్తుంది. ఈ భూమి మీద ఉన్న ప్రతీది దాన్ని చూసి భయపడుతుంది. గర్వించిన ప్రతి జీవికి అది రాజు అంట. మరి దానికి రాజు ఎవరు? మన దేవుడు. ఎవరి మాట వింటాది అని అంటే, దేవుడు చెప్పిన మాట వింటాది. దాన్ని ఎవ్వరూ సాధుపరచలేరంట, దాన్ని ఎవరు బంధించలేరంట, దాని గురించి ఎవరు పరిశోధన చేయలేరు. కానీ అది ఎవరి మాట వింటుందో తెలుసా? దేవుని మాట వింటుంది. ఎక్కువగా ఈ జీవి గురించి రాయబడింది ఎక్కడ అంటే యోబు గ్రంథంలోనే రాయబడ్డారు. ఇక్కడే ఆ జీవి గురించి ఏం చెప్పాడో ఇప్పుడు నాసా పరిశోధనలో ఏం తేలిందో అది స్పష్టంగా రాయబడ్డారు. ఏది ఏమైనా మనం ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. ఇవన్నిటికీ కారణం ఏంటి అని అంటే, భూమి అంతరించిపోయే దినాలు దగ్గరకు వచ్చినాయి. భాషలో చెప్పాలంటే దేవుని రాకడ సమీపించింది. బైబిల్ గ్రంథంలో లెవిథియాన్ గురించి 5 వచనాల్లో 6 సార్లు రాయబడ్డది. రిఫరెన్స్లు చెప్తాను, త్వరగా రాసుకోండి, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, 41వ అధ్యాయం 1వ వచనం, కీర్తన 74, 14, కీర్తన 104, 26, గ్రంథం 27, 1. నేను దీని గురించి ఈరోజు చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళు భయంతో ఇలా జరుగుతుందంట, అలా జరుగుతుందంట అని వాళ్ళు వచ్చి నీకు చెప్పినప్పుడు నువ్వు సరైన సమాధానం వాళ్ళకి ఇవ్వాలి. భయపడడం కాదు, నువ్వు సిద్ధపడాలి అని చెప్పాలి. ఎలా ఉంది అని అంటే, సర్పం యొక్క ఆకారంలో కనిపిస్తుంది. ఏమంటున్నారంటే ఘట సర్పము అంటున్నారు. ఒక వింతైనటువంటి మాన్స్టర్. ఇంకో విషయం జరిగింది ఏంటి అని అంటే, కొన్ని రోజుల క్రితం ఒరిస్సాలో దాదాపు 7 లక్షల తాబేళ్లు ఒడ్డుకొచ్చేసాయి. 2 వస్తే అంత భయం అనిపించదు, ఒకేసారి 7 లక్షల తాబేళ్ళు వచ్చినాయి అంట. ఒరిస్సాలోనే ఏమవుతుంది అని అంటే, ఈ తాబేళ్ళు సంతానాభివృద్ధి చేసుకుంటాయి, గుడ్లు పెట్టి అక్కడే దాన్ని అభివృద్ధి చేస్తాయి. ఆ ప్లేస్లో ఇవి చాలా లోపల ప్రాంతంలో ఉంటాయి. అవన్నీ 7 లక్షల తాబేళ్ళు ఒకేసారి ఒడ్డుకొచ్చేసింది. ఇది చరిత్రలోనే ఎప్పుడు జరగని సంఘటన. ఒరిస్సాలో జరిగిన తర్వాత కేరళలో ఏం జరిగింది అని అంటే, లక్షల కొలది చేపలు ఒడ్డుకొచ్చేసినాయి అంట. ఇప్పుడు ఏమొచ్చినాయి? చేపలు, తిమింగలాలు వచ్చినాయి, తాబేళ్ళు వచ్చినాయి, ఇప్పుడు చేప. ఇది జరిగిన ఒక 15 రోజులు. ఈ ఒరిస్సాలో జరిగిన సంఘటన జరిగిన తర్వాత ఒక 15 రోజులకి ఏం జరిగింది అని అంటే, కేరళలో మొత్తం చేపలు, కొన్ని లక్షల చేపలు వచ్చినాయి అంట. చూడండి ఎంత భయంకరమైనది. సముద్రం యొక్క అగాధములో జరుగుతూ ఉంది, మనకి ఏమీ తెలియట్లేదు. ఇవన్నీ బయటికి ఎందుకు వస్తున్నాయి? దానికి కారణం ఏంటి అని అంటే, ఈ పెద్ద జీవిని దేవుడు సృష్టించి అగాధము, సముద్రపు అగాధ మధ్యలో పెట్టాడు. మనకి ఏమీ పట్టనట్టుగా కూర్చున్నాం, జరిగిపోతున్నాయి. భూమి అంతం జరగడానికి సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి, కానీ మనకి ఏమీ అనిపించట్లేదు. మనకి కొంచెం కూడా భయం రావట్లే. భయపడని జీవులు ఎవరు అంటే మనమే. మెక్సికోలో ఓర్ ఫిష్, దాన్ని ఏమంటారంటే విపత్తు చేప అంటారు. అంటే ఆ చేప కనుక బయటకు వస్తే ఏదో ఒక సంఘటన జరుగుతుంది, విపత్తు జరుగుతుంది. అది సాధారణంగా భూమి మీద సముద్రం ఒడ్డుకి రాదు. అది ఎక్కడ ఉంటుందంటే సముద్రం అగాధ మధ్యలో ఉంటుందంట. అది బ్లూ కలర్లో ఉంటుంది. ఎంతమందికి చూసారు? బ్లూ కలర్లో ఒక బెల్ట్ లాగా ఉంటుంది, చుట్టూ ఒక వెండి ఆకారంలో, సైడ్స్ ఏమో వెండి ఆకారంలో ఉంటుంది.
చూడండి, ఇది ఏం చేస్తుంది అని అంటే, చాలా భయంకరమైన భూకంపాన్ని కానీ సునామీ కానీ వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే ఇది బయటకు వస్తుంది. అదొక సూచన మనకి. అది మొన్న బయటకు వచ్చింది. దాదాపు ఒక 2-3 నెలల్లో జరుగుతున్నాయి చెప్తున్నాను నేను. అన్నీ జరగడానికి కారణం ఏంటి? శాస్త్రవేత్తలు ఏమనంటున్నారంటే, సముద్రపు లోతుల్లో భయంకరంగా వేడి పెరిగిపోతుంది. అందుకనే ఆ సముద్రపు అగాధంలో ఉండవలసినటువంటి జీవులన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అంటున్నారు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. సముద్రపు అగాధంలో ఆ జీవి నోట్లో నుండి ఏమొస్తుందంట? అగ్ని బయలు పెడతా ఉంది. దానికి కారణం ఏంటి అని అంటే, ఈ భయంకరమైన జీవి అక్కడ కదలడమే అని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఈ విషయాలన్నీ దేవుడు ఎవరికి చెప్తున్నాడు? ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ ఎవరికి చెప్తున్నాడు దేవుడు? యోబుకి చెప్తున్నాడు. వాస్తవంగా ఇంకొక విషయాన్ని కూడా వినే ఉంటారు మీరు. అయితే ఇవి 2 సృష్టించారు అని యూదుల యొక్క పుస్తకాల్లో రాసుకున్నారు. ఒకటి ఆడది, ఒకటి మగది. ఇది చాలా భయంకరమైన జీవి కాబట్టి దేవుడు ఆడదాన్ని చంపేశాడు, మగదాన్ని మాత్రమే ఉంచాడు, అది సముద్రపు అగాధంలో ఉంది అన్న విషయాలు యూదుల యొక్క పుస్తకాల్లో రాయబడ్డారు. అవి కూడా వాస్తవంగా అన్ని విషయాలు రాయబడలేదు. పూర్తి వివరాలు ఎక్కడ ఉన్నాయి అని అంటే, ఈ జీవి గురించి యోబు గ్రంథంలో మాత్రమే మనకి కనిపిస్తాయి. ఇంతకీ దీన్ని సృష్టించడానికి కారణం ఏంటి? 2 కారణాలు నేను చెప్తా. మొదటిది కారణము, ఈ భూమి అంతరించిపోబోతుంది. ఈ భూమి నాశనమైపోబోతుంది. యుగాంతం అనేది ఉంది. దేవుని రాకడ అనేది ఉంది. మనం సిద్ధపడాలి. మొదటి కారణం. రెండవది, దేవుడు ఎందుకు సృష్టించాడు అని అంటే, యోబు గురించి దేవుడు అపవాదికి చెప్తున్నాడు, చాలా న్యాయవంతుడు, ఊజు దేశంలో ఇతని వంటి వాడు ఎవడూ లేడు, చాలా యథార్థవర్తనుడు అని చెప్తా ఉంటే, అపవాది అంటుంది, నువ్వు ఏం చేస్తావు? యోబుకి కంచె పెట్టావు, నువ్వు ఆ కంచె తీసేయి. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, నువ్వు ఆశీర్వాదాలు ఇచ్చావు, ఆశీర్వాదాలు తీసేయి అని అపవాది చెప్తున్నాడు. నీకు అన్నీ ఇస్తే దేవుడు మంచోడు అంటావు, ఏమీ ఇవ్వకపోతే దేవుడు చెడ్డోడు అంటావు. ఇదే ఇక్కడ ఈ భక్తుడు గురించి అపవాది ఏమంటుంది అంటే, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి యోబు ఏం చేస్తున్నాడు? భక్తి చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, అయితే నేను ఆ కంచె తీసేస్తా. మీకు తెలుసు. తర్వాత చూద్దాం ఒక్క విషయం. యోబుది ఎలాంటి భక్తి అంటే, ఆశీర్వాదాల భక్తి కాదు. తన 3 స్నేహితులు వచ్చి చెప్తా ఉంటే యోబు మాట్లాడలేదు. తన భార్య చెప్తా ఉంటే యోబు ఏమంటున్నాడు? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికే స్తుతి కలుగును గాక అంటున్నాడు. అంటే యోబు యొక్క భక్తి ఆశీర్వాదాల భక్తి కాదు. అది రుజువు చేయడానికి దేవుడు ఏం చేశాడంటే కంచె తీసేశాడు. తర్వాత యోబు గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. సర్వశక్తుడకు దేవునితో మాట్లాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. వాదన ఎవరితో పెట్టుకోవాలనుకుంటున్నాడు యోబు? దేవుడితో పెట్టుకోవాలనుకుంటున్నాడు. నేను దేవునితోనే వాదించగోరుచున్నాను, నా జీవితానికి ఎందుకు ఇలా జరిగింది అని దేవుణ్ణే నేను ప్రశ్నించాలనుకుంటున్నాను, ఆయనతోనే నేను వాదన పెట్టుకోవాలనుకుంటున్నాను అని మాట్లాడడం మొదలుపెట్టాడు. 38, 39, 40, 41 ఈ 4 అధ్యాయాల్లో యోబుకి దేవునికి మధ్య వాదన జరుగుతూ ఉంది. ఆ 4 అధ్యాయాల్లో దేవుడు యోబుకి కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. ఎన్ని ప్రశ్నలు అని అంటే 77 ప్రశ్నలు. ఎందుకు ప్రశ్న వేశాడో తెలుసా? జవాబు చెప్పమని కాదు. దేవుడికి తెలుసు, దేవుడు వేసిన ప్రశ్నకి ఏ నరుడు, ఏ మానవుడు జవాబు చెప్పలేడు అన్న విషయం దేవుడికి తెలుసు. జవాబు చెప్పమని కాదు యోబు గురించి ప్రశ్నలు వేయడం. 77 ప్రశ్నలు వేస్తే యోబు ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు. అయితే ఎందుకు ప్రశ్నలు వేశాడు అని అంటే, దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క జ్ఞానం ఏంటో యోబు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రశ్నించాడు.
ఇప్పుడు ఈ జీవి గురించి ఎందుకు దేవుడు ఈ జీవిని సృష్టించాడో రెండవ కారణాన్ని చెప్తున్నాను నేను. మొదటి కారణం చెప్పేశాను, ఏంటి? యుగాంతం నిశ్చయమైంది, భూమి అంతరించబోతుంది. రెండవది ఎందుకు సృష్టించాడు అని అంటే 41:10. అని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు, అట్లుండగా నా ఎదుట నిలవగల వాడెవడు? ఇప్పుడు దేవుడు ఆ జీవిని ఎందుకు సృష్టించాడు అని అంటే దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క జ్ఞానం ఏంటో, దేవుని యొక్క బలం ఏంటో తెలియజేయడానికి ఆ జీవిని సృష్టించాడు. అందుకనే అంటున్నాడు, ఆ జీవి గురించి అంతా చెప్పిన తర్వాత చివరిలో ఏమంటున్నాడు? నా ఎదుట నిలవగలవాడు ఎవడు? నువ్వు ఆ జీవిని చూసే భయపడుతున్నావు, ఆ జీవిని నువ్వు కదిలించలేవు, దాని నాలుకను నువ్వు ముట్టలేవు, దాని పొలుసును నువ్వు తీయలేవు, దాని ముక్కుకి సూత్రం వేయలేవు, దాని తాడుతో బంధించలేవు, దాని పొడిగి ఎంత ఉంది, దాని వెడల్పు ఎంత ఉంది, దాని ఒంటి మీద ఉన్న పొలుసులు ఎలాగున్నాయి అని ఆ జీవి గురించి వివరించి చెప్తా చివరిలో అంటున్నాడు, నువ్వు దాన్ని చూసే భయపడుతున్నావు కదా, నా ఎదుట నాతో వాదన పెట్టుకుంటున్నావు. దేవుడు సృష్టించిన ఆ జీవికే మనం భయపడుతున్నామే, దానికి మించిన రాజు ఎవరు అని అంటే మన దేవుడు. ఆయన ఎదుట నిలబడగలమా అసలు? అడిగాడు దేవుణ్ణి, నేను నిన్ను చూస్తాను. అప్పుడు దేవుడు అంటున్నాడు, నన్ను చూసిన నరుడు బ్రతకడు, అయితే నీ ఆశ తీరుస్తాను. ఎలాగా? నేను నా ముందు భాగాన్ని నువ్వు చూసావంటే చచ్చిపోతావు, కాబట్టి నేను వెళ్ళిపోతా ఉంటాను. నా వీపు మీద ఉన్నటువంటి మహిమ యొక్క నీడ మాత్రమే నువ్వు చూడగలవు. ఏం చూశాడు మోషే? మహిమను కూడా చూడలే, మహిమ యొక్క నీడ చూశాడు. దేవునితో వాదన పెట్టుకోవడానికి దేవుడు సృష్టించిన ఆ జీవినే నువ్వు చూసి బ్రతకలేకపోతున్నావు, చలించిపోతున్నావు, భయంతో వణికిపోతున్నారు ప్రపంచమంతా. కానీ దేవుని ఎదుట నువ్వు దేవుడికి భయపడుతున్నావా అసలు? ఈ దినాల్లో దేవుణ్ణి తిరస్కరించే వాళ్ళు ఎక్కువైపోయారు, దేవుడి గురించి నీచంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళందరికీ దేవుడు ఒక గుణపాఠం చెప్పబోతున్నాడు. ఖచ్చితంగా దేవుని నామం హెచ్చించబడుతుంది, దేవుని నామానికి ప్రతి మోకాలు వంగాల్సిందే. ప్రపంచమంతా వణికిస్తుంది ఆ ఒక్క జీవి. ఆ జీవిని సృష్టించిన దేవుడు ఇంకా శక్తిమంతుడు. ఆయన ఎంత జ్ఞానం గలవాడో, ఆయన ఎంత శక్తిమంతుడో తెలియజేయడానికే దేవుడు ఈ జీవిని సృష్టించాడు. మనకున్న ఈ చిన్ని జ్ఞానం, మనకున్న ఈ చిన్ని తలాంతు, మనకున్న ఈ చిన్ని ధనం చూసే మనం ఎగిరెగిరి పడుతున్నామే. దేవుడు కనుక ముద్ర తీసి జస్ట్ లే వితియాన్ లే ఎల్లు ఒక్కసారి నుంచో అన్నాడు అనుకో, ఏమైపోతాం? మనం ఎవరం ఎక్కడుంటాం కూడా మనకు తెలియదు. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, యోబు దాన్ని చూసి భయపడిపోతా ఉన్నాడు. అప్పుడు యోబుతో అంటున్నాడు, నువ్వు దీన్ని చూసే భయపడుతున్నావు, మరి నన్ను చూడగలవా? నాతో వాదన పెట్టుకోగలవా? నేను వేసిన ప్రశ్నకి జవాబు ఇవ్వగలవా? నా ఎదుట నువ్వు నిలబడగలవా? మనం నుంచోగలమా దేవుని ఎదుట? ఆ జీవి లెగుస్తుందంటేనే అంత టెక్నాలజీ ఉన్న వాళ్ళే ఏమైపోతున్నారు? గజగజ వణికిపోతున్నారు. ఎంత భయంకరమైన దినాలకు వచ్చామో మనం ఒకసారి ఆలోచన చేయండి. ఉంచాడో తెలుసా ఆ జీవిని? ఆ జీవిని అక్కడ ఎందుకు ఉంచాడో తెలుసా? అది ఒక సింబల్. ఏంటి అని అంటే దేవుని యొక్క శక్తికి సింబల్గా ఉంది, గుర్తు. దేవుని యొక్క శక్తికి గుర్తుగా ఉంది, దేవుని యొక్క జ్ఞానానికి గుర్తుగా ఉంది అది. అందుకనే ఉంచాడు ఆ జీవిని. కానీ ఈ జీవి గురించి యోబు గ్రంథంలో చాలా స్పష్టంగా పెట్టాడు దేవుడు. ఎందుకు ఉంచాడు అని అంటే దేవుని యొక్క శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవాలి, దేవుని యొక్క జ్ఞానం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అందుకనే మనం ఏం చేయాలంటే ప్రతిరోజు బైబిల్ చదవాలి. దీన్ని ఎదిరించగల వాడు ఎవడూ లేడని బైబిల్లోనూ రాయబడ్డది. నాసా పరిశోధనలో కూడా వాళ్ళు తేల్చి చెప్పేశారు, దీన్ని ఎవ్వరూ అణిచివేయలేరు, దీన్ని బంధించగల శక్తి మన దగ్గర లేదు. చూడండి, దానికి దీనికి టాలీ చేస్తే దేవుడు ఎంత చక్కగా రాయించి పెట్టాడు.
ఇది చూసే యోబు గ్రంథాన్ని చదివే నాసా వాళ్ళు భయపడతా ఉన్నారు. యుగాంతం రాబోతుంది, మనం అందరము అంతరించిపోతున్నాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగూ నా వివేచన లేని వాడనైన నేను ఏమీయూ ఎరగక చదువు. నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని. ఇంత యథార్థవర్తనుడు ఇప్పుడు దేవుడు ఈ జీవి గురించి చెప్పిన తర్వాత చివరికి ఏమంటున్నాడు? బుద్ధి లేని వాణ్ణి, బుద్ధి లేకుండా నేనేం చేస్తున్నాను? దేవుడితో వాదన పెట్టుకున్నాను. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అంటున్నాడు. అంటే ఏం విన్నాడు యోబు? ఈ పెద్ద జీవి గురించి దేవుడు యోబుతో విషయాలన్నీ చెప్పిన తర్వాత అంటున్నాడు, నేను విన్నాను ప్రభువా. వినికిడితో ఏం చేశాను? విన్నాను. విన్నాక నాకేమవుతుంది ఇప్పుడు? చదువు. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. అదిగో విన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పిందంతా విన్న తర్వాత దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క జ్ఞానం ఏంటో ఇప్పుడు కన్నులారా చూస్తున్నాడంట. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి ఇప్పుడు దాకా 41వ అధ్యాయం దాకా ఎగిరెగిరి పడ్డాడు. నాకెందుకు జరిగింది? నేను దేవుడితోనే వాదన పెట్టుకుంటాను అన్న మనిషి ఎప్పుడైతే ఈ జీవి గురించి దేవుడు చెప్పాడో విన్న తర్వాత అంటున్నాడు, ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. మనం కూడా చేయాల్సింది ఏంటి అని అంటే, దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానం ముందు మనం నిలబడలేము అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు సృష్టించినటువంటి ఆ యొక్క జీవికే అంత శక్తి ఉంటే సృష్టికర్త అయిన దేవుడికి ఇంకెంత శక్తి ఉంటుంది చెప్పండి. ఇప్పుడు అంటాడు, అన్నీ విన్న తర్వాత 42వ అధ్యాయానికి వచ్చేసరికి మూలన పడిపోయాడు యోబు. ప్రభా, బుద్ధి వచ్చింది, నేను బుద్ధి లేని వాడిని, నేను ఏదేదో అనుకొని నీతో వాదనకి దిగాను, కానీ ఇప్పుడు నాకు తెలిసింది నీ శక్తి ఏంటో నాకు తెలిసింది, నీ జ్ఞానం ఏంటో నాకు తెలిసింది. ఇప్పుడు నిన్ను కళ్ళారా చూస్తున్నాను ప్రభా, దయచేసి బూడిదలో పడి దొర్లుతా పశ్చాత్తాపడుతున్నాడంట. ఒకవేళ ఈ నాసా పరిశోధనలో దాని కదలికలను గమనిస్తూ ఉన్నారు, కదులుతుందంట అది. ఇప్పుడు ఒకవేళ ఈ జంతువుకి దేవుడు కనుక పాపముతో నిండిన ఈ లోకాన్ని శిక్షించడానికి నేను తీర్మానించాను, లెవితియాన్ లే అన్నాడు అనుకో, నిద్రలే, నుంచో, ఎల్లు అని ఒక్క చిన్న ఆజ్ఞ ఇచ్చాడు అనుకోండి, భూమి అంతా అంతమైపోద్ది. ఎంత దారుణమైన స్థితిలో మనం ఉన్నామో ఆలోచన చేయండి. ఇంకా ఒకళ్ళు చెప్తే బైబిల్ చదువుతున్నారు, ఇంకా ఒకళ్ళు చెప్తే ప్రార్థన చేస్తున్నారు, ఇంకా ఒకళ్ళు చెప్తే ఆత్మలో ఎదగాలి అని ఇక్కడ చెప్పినంతసేపు అనిపిస్తుంది. ఈ గేటు దాటి లేకపోతే ఆ డోర్ దాటి బయటికి వెళ్ళగానే నేను నా జీవితం. యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి కడవరి దినాల్లో, అంచె దినాల్లో సూచనలు అడిగారంట. మత్తయి సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం. ఈ 3 విషయాల్లో యేసు ప్రభు యొక్క రాకడ గురించినటువంటి సూచనలు రాయబడ్డాయి. ఈ దినాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, భయంకరమైనటువంటి తెగుళ్ళు వస్తున్నాయి, చాలా భయంకరమైన తెగుళ్ళు. వీటన్నిటికీ కారణం ఏంటి అని అంటే దేవుడు రాబోతున్నాడు. రోడ్డు మీద వెళ్తా ఉంటే కుక్క బౌ అన్నది అనుకోండి, దాన్ని చూసి మనం ఏం చేస్తాం? పరిగెడతాం. కుక్కకే భయపడే బుద్ధి లేని జీవితం మంది. ఎవరన్నా ఇంటికి వెళ్తే కుక్క ఉందా, నేను లోపలికి వస్తాను, కుక్క ఉందా, నేను లోపలికి వస్తాను అని అడుక్కునే బతుకు మంది. ఈ జీవి ముందు నిలబడ్డానికి శక్తి లేని బతుకులు మనవి. దేవుడితో పెట్టుకుంటారా? ఎంత బుద్ధి లేని జీవితం జీవిస్తున్నాం మనం.
ఇంకా ఎవరో అమ్మ చదివావా, చదవలేదు, అమ్మ ప్రార్థన చేసావా, చెయ్యి. అన్నీ ఈ జీవులన్నీ బయటకు వచ్చి మనకి ఏం చెప్తున్నాయంటే ఒక మెసేజ్ ఇస్తున్నాయి, ఒక సమాచారాన్ని తెలియజేస్తున్నాయి. దేవుడు రాబోతున్నాడు, నువ్వు సిద్ధపడాలి. అందుకే మేమేం చేస్తున్నామంటే బయటకు వచ్చేస్తున్నాం. అంత పెద్ద జీవి కూడా ఎవరికి లోబడుతుంది తెలుసా? దేవుని మాటకి లోబడుతుంది. కానీ నువ్వు నేను దేవునికి లోబడుతున్నామా? ఆ దేవునికి భయపడుతున్నావా? ఈరోజు ఈ భూమి అంతరించిపోబోతుంది, చాలా భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి, ప్రపంచమంతా అల్లకల్లోలమైపోతా ఉంది. శాస్త్రవేత్తలు అందరూ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంది. కానీ నీ దేవుడు నువ్వు ఏం చెయ్యాలో, నువ్వు ఎలా ఉండాలో అన్నీ ఎందులో రాయించి పెట్టాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు. ఇలాగా క్రైస్తవులు భయపడ్డం కాదు, అమ్మో జీవి లేసిపోతుందంట, కదులుతుందంట, లోపల ఉన్న జంతువులన్నీ బయటకు వచ్చేస్తున్నాయంట అని మనం భయపడ్డానికి కాదు, మనం సిద్ధపడ్డానికి. ఇచ్చే సమాచారం ఏంటో తెలుసా? మేము దేవుని మాటకి లోబడుతున్నాం, దేవుడు రాకడ వస్తుందని నాకు చెప్పమని మమ్మల్ని పంపించాడు. చూడండి, యుగాంతం జరగబోతుంది అని దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే మనకి చీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం సిద్ధపడ్డారా?